సినిమా రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా దాదా సాహెబ్ ఫాల్కేను పేర్కొంటారు. సినీ రంగంలో విశేష సేవలు అందించిన కళాకారులకు ఈ అవార్డు దక్కుతుంది. అంటే కేవలం నటీనటులు మాత్రమే కాదు, సాంకేతిక నిపుణులకు కూడా ఈ గౌరవం కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంటుంది. ఈసారి మిథున్ చక్రవర్తి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. మిథున్ చక్రవర్తి అంటే చాలామంది సినీ అభిమానులకు సుపరిచితమైన నటుడు. బాలీవుడ్కు చెందిన ఆర్టిస్ట్ అయినప్పటికీ మన దక్షిణాదిలో కూడా తెలుగు, ఇటు తమిళ ప్రేక్షకులకు కూడా ఆయన చాలా పాపులర్ ఆర్టిస్టు. ఎందుకు మిథున్ చక్రవర్తి పాపులర్ అయ్యారంటే, బాలీవుడ్లో ధర్మేంద్ర, జితేంద్ర, అమితాబ్ బచ్చన్ ఇలాంటి ఆర్టిస్టులు, శత్రుఘ్న సిన్హా, వీళ్ళందరూ ఒక టైప్ ఆఫ్ సీరియస్ ఎంటర్టైన్మెంటు, ఒకవైపు సీరియస్, మరోవైపు ఎంటర్టైన్మెంటు అందిస్తున్న ఆర్టిస్టులు. కానీ వీళ్ళందరికీ భిన్నంగా మిథున్ చక్రవర్తి తెరంగేట్రం చేశాడు. అంటే తను పెర్ఫార్మెన్స్ చేస్తూనే ఈ డ్యాన్సులు అన్నది ఆయన పర్ఫెక్ట్గా చేసేవాడు. అంటే బేసిక్గా ఆయన సినిమా అవకాశాలు రాకముందు క్లబ్లో డ్యాన్సర్గా ఆయన రాణించాడు. అదే స్ఫూర్తి, అదే అవగాహన ఆయనకు ఉండడంతో తెర మీద కూడా తన డ్యాన్సులతో కుర్రాళ్ళకు ఉర్రు తొలగించారు. దక్షిణాదిలో అంటే మన తెలుగులో అప్పటికే అక్కినేని నాగేశ్వరరావు, ఆ తర్వాత చిరంజీవి ఇలాంటి ఆర్టిస్టులు స్టెప్స్ వేస్తున్న సందర్భం. ఉత్తరాదికి వచ్చేవరకల్లా కేవలం రిషి కపూర్ అప్పుడప్పుడు డ్యాన్సుల ద్వారా ఆకట్టుకునేవాడు. కానీ వీళ్ళందరినీ బ్రేక్ చేసి మిథున్ చక్రవర్తి తన డ్యాన్స్తో యూత్ను బాగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డిస్కో డాన్సర్ అనే సినిమా ఆయన కెరీర్ పీక్లో మారడానికి కారణం. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. అదే సినిమాను ఆ తర్వాత బాలకృష్ణ కథానాయకుడిగా తెలుగులో డిస్కో కింగ్ పేరుతో రీమేక్ చేశారు. ఇక ఆమ్నే సామ్నే, డిస్కో డ్యాన్సరు, సురక్ష, ఇలా మిథున్ చక్రవర్తి సినిమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఒకవైపు యూత్ క్యారెక్టర్లు చేస్తున్న మిథున్ చక్రవర్తి పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ పాత్రలు కూడా చేశాడు. ఆయన తొలి సినిమా మురుగయ్యలోనే అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించాడు. తొలి సినిమాతోనే ఆయన ఉత్తమ నటుడికి అవార్డు కూడా పొందాడు. కాబట్టి మిథున్ చక్రవర్తి ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు అర్హుడనే విషయాన్ని మనం అందరూ అంగీకరించాల్సిన విషయం. ఇకపోతే ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు దక్షిణాదికి మొదటి నుంచి కొంత అన్యాయం జరుగుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో వేళ్ల మీద చెప్పుకోదగిన ఆర్టిస్టులకు మాత్రమే దక్షిణాదికి ఇచ్చారు. కానీ వరుసగా ఉత్తరాది ఆర్టిస్టులకే ఈ పురస్కారాలు దక్కుతున్నాయి. అమితాబ్ బచ్చన్, రేఖ, ఆశా పరేఖ్, గుల్జారు, అంతకుముందు ప్రాణు, ఇలా వీళ్ళకే ఇస్తూ పోతున్నారు. దక్షిణాదికి తగిన న్యాయం జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దక్షిణాదిలో అంటే ముఖ్యంగా తెలుగు ఫీల్డ్లోకి వస్తే ఎంతో లెజెండరీ ఉన్నారు. సినిమా రంగానికి సేవ అందించిన అనేకులు ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు, అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు, వీళ్ళు మరణించాకైనా వాళ్ళకి ఆ గౌరవం దక్కుతుందని అభిమానులు భావించారు. అది జరగలేదు. అలాగే 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు గారికి, 100కు పైగా సినిమాలు చేసిన కె రాఘవేంద్రరావు గారికి కూడా ఈ పురస్కారం దక్కలేదు. అయితే సామాజిక నేపథ్యంలో సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తీసిన అనేక చిత్రాలు అందించిన కె విశ్వనాథ్ మాత్రం ఈ గౌరవం దక్కింది. అలాగే శతాధిక చిత్రాలు నిర్మించిన డి రామానాయుడు కూడా ఈ గౌరవం దక్కింది. కానీ ఇతర అంటే బాలీవుడ్లో అవార్డులు పొందుతున్న వారితో పోలిస్తే దక్షిణాదిలో మాత్రం సరైన న్యాయం జరగడం లేదు అని ఒక విమర్శ ఉంది. ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు వస్తుందని కొంతమంది భావించారు. ఎందుకంటే ఆయనది సుదీర్ఘమైన కెరీరు, 45 ఏళ్లకు పైగా ఆయన నటునిగా కొనసాగుతున్నారు, నిర్మాతగా ఉన్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, తాజాగా తన నృత్యాలతో అలరించినందుకు గిన్నిస్ బుక్లో కూడా ఆయన పేరు నమోదైంది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అనేక సత్కారాలు, సన్మానాలు కూడా చిరంజీవికి జరిగాయి.
కేవలం ఇది ఒక్కటే కాదు, ఆయన టాలీవుడ్లో ట్రెండ్ సెటర్. 1980 నుంచి చిరంజీవి ఎరా మొదలైందని మనం చెప్పుకోవచ్చు. చిరంజీవి తెలుగు సినిమానే ఒక స్పీడు అందజేసిన హీరోగా ఆయనకు ఆ క్రెడిట్ దక్కుతుంది. అభినయం పరంగా కూడా అనేక మార్కులు తెచ్చుకున్నారు. ఆయన నట జీవితంలో రాజకీయ జీవితం కూడా ఉంది, ప్రజాసేవలో కూడా ఆయన ఉన్నారు. అయినప్పటికీ చిరంజీవికి ఈ అవార్డు రావడం పట్ల అభిమానులు కొంత నిరాశ చెందిన, భవిష్యత్తులో అంటే ఇంకా అనేక సంవత్సరాలు ఉన్నాయి, ప్రతి సంవత్సరం ఈ పురస్కారాలు అందజేస్తారు కాబట్టి ఈ అవార్డు భవిష్యత్తులో అయినా చిరంజీవికి దక్కుతుందని భావించవచ్చు. మిథున్ చక్రవర్తికి ఇవ్వడం సబబైనప్పటికీ ఉత్తరాదిలో అంటే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో రాబోయే ఎన్నికల దృష్టిలో ఆయనకు ఈ గౌరవం దక్కిందనే కామెంట్ వినిపిస్తున్నా అది సరైంది కాదు. మిథున్ చక్రవర్తికి 100% ఎలిజిబిలిటీ ఉందని అలా విమర్శిస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి.